సింపుల్ ప్రాసెస్ అయినా సరే చాలా రుచిగా ఉంటుంది కూర. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకున్నాను. ఒక పావు స్పూను పసుపు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ కానీ రుచిగా ఉంటుంది ఇదైతే. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు వేసుకున్నాం కదా స్పైస్ పౌడర్సు, ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది. స్పైస్ పౌడర్స్ ఎప్పుడు వేసినా గుర్తుపెట్టుకోండి, అది ఫస్ట్ కాస్త ఆయిల్లో అవి మగ్గాలి, వాటికి ఉన్న పచ్చివాసన పోవాలి. అప్పుడే గ్రేవీ బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వెంటనే వాటర్ అవి వేసేసాం అనుకోండి అస్సలు బాగుండదు. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ మగ్గించుకోండి. అప్పుడు ఆ స్పైస్ పౌడర్స్ ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అవుతాయి. మనకి కూర రుచిగా ఉండాలంటే పెద్ద కాంప్లెక్స్ ప్రాసెసే అవసరం లేదండి. సింపుల్గా కూడా కూరని చాలా రుచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు కన్నా